If a party have 10 gentlemen, they shake hands each other, how many shake hands will occur over there? ఒక పార్టీలో 10 మంది ఉన్నారు. ఆ 10 మంది జెంటల్మెన్స్ ఏమంటే షేక్ హ్యాండ్స్ ఈచ్ అదర్ షేక్ హ్యాండ్ చేసుకుంటే ఎన్ని షేక్ హ్యాండ్స్ వస్తాయని. సో ఇక్కడ ఏమంటే మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఏమంటే షేక్ హ్యాండ్స్ ఫస్ట్ ఒక 10 పీపుల్ అనుకోండి. 10 పీపుల్ ఉన్నారు ఇక్కడ. అండ్ దాని తర్వాత ఫస్ట్ ఒక పర్సన్ని తీసుకోండి. ఇందులో ఒక పర్సన్. సో 9 పర్సన్స్ మిగిలి ఉంటారు కదా. ఈ ఒక పర్సన్ 9 పర్సన్స్కి షేక్ హ్యాండ్స్ ఇస్తారు. సో ఈ ఒక్క పర్సన్ 9 పర్సన్స్కి ఇచ్చినప్పుడు ఇక్కడ ఎన్ని ఫామ్ అవుతున్నాయి? 9 షేక్ హ్యాండ్స్ ఫామ్ అవుతున్నాయి. సో దీని తర్వాత ఇప్పుడు ఈ ఒక పర్సన్ షేక్ హ్యాండ్స్ అందరికీ ఇచ్చేసాడు. సో ఈ ఒక పర్సన్ సైడ్కి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ ఏమంటే తర్వాత మిగిలింది 9. ఆ 9లో మళ్ళీ ఒక పర్సన్ని తీసుకోండి. సో ఒక పర్సన్ తీసుకుంటే మిగిలింది 8. సో మళ్ళీ ఈ ఒక పర్సన్ 8 మెంబర్స్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. సో అప్పుడు 8 షేక్ హ్యాండ్స్ ఫామ్ అవుతాయి. అలాగా 1 వరకు వస్తాయి సేమ్ అలాగే. 8 తర్వాత 7 తర్వాత 6 తర్వాత 5 4 3 2 అండ్ అలాగే 1. సో టోటల్ కౌంట్ ఎన్ని అవుతుంది? 45 షేక్ హ్యాండ్స్ అవుతాయి. దిస్ ఇస్ సింపుల్. అండ్ ఇలాంటివి యాప్టిట్యూడ్లో కూడా అడుగుతూ ఉంటారు.